రెడ్డి భగవంత్ రెడ్డి అంతేగా పేరు. ఎక్కడ మనం పుట్టుకనే ఇక్కడ మనం ఆచారం ముప్పాళ్ళలోనే. బై బర్త్ ఏం చేసేవాళ్ళు? పొలం పని అప్పటి నుంచి. పిల్లలు ఎంతమంది? ముగ్గురు మగ పిల్లలు, ఒక ఆడపిల్ల. అందరు సెటిల్ అయిపోయారు. ఇప్పుడు ఏమేం పండిస్తారు? మొక్కజొన్న, పసుపు, వరి. ఏ పంటలు మనకు బాగా ఎక్కువ లాభదాయకంగా ఉంటాయి? ఏమంటే అన్ని సమానమే. ఇప్పుడు నిరుడు అయితే మంచి రేట్ అమ్మింది. ఈ ఏడు మొక్కజొన్నలు 1700. అది ఎప్పుడు ఇస్తాడో ఎప్పుడు ఎగదింగుతాడో ఎవడికి అర్థం కాదు. భగవంతుడు ఇది కాదు, భగవంతుడు కూడా సహకరించాలి. మాగాణి మినుము, ఇంకా మాగాడికి పోయినా మినుము చల్లాము. మినుము మాగాడి బాగానే పండింది. భగవంతుడి దయ వల్ల నాకు కాస్త బాగానే మా నాన్న కత్తి ఇచ్చిండు. నేను దానికి తోడు కత్తి కొన్నా. ఏమాత్రం కొన్నా? ఒక 7 ఎకరాల చిల్లర కొన్నా. కాస్త ఒక 20 సెంట్లు దాకా ఏళ్ల ప్లాట్లు కొన్నా మా ఇంటి కాడే. అది ఇంకా అంతే. పెళ్లి గిళ్ళి అంతా ఇక్కడేనా? తిరుపతిలో పెళ్లి. అమ్మాయి ఇక్కడ ఊళ్ళోనేనా? మాసారం అన్న నెవులి కోట నెవులిపూడి. చదువుకున్నారా? అదే ఇంకా సంతకమే. పర్లేదు, ఏముంది అంతకంటే వ్యవసాయానికి. అది ఇప్పుడు 4 ఏళ్ళు 7 ఏళ్ళు 8 ఏళ్ళు అయింది. నేను కూడా పొలం మానుకున్నా. ట్రాక్టర్ కొనిపెట్టా. ఇంకా ఇప్పుడు 4 ట్రాక్టర్లు మార్చుకున్నారు వాళ్ళే. మొన్న 4 సంవత్సరంన్నర అయింది కొత్త ట్రాక్టర్ కొనిపెట్టా. మళ్ళీ దాంతో నడుపుతున్నారు బండి. ఎవరి పిల్లల? 7 ఎండల్లో 7 తోడు డివైడ్ చేద్దామని. ఇంకా డివైడ్ అవ్వలేదు. 7 ఇళ్ళు కట్టుకున్నారు. ఇప్పుడు ఎవరింటో తిన్నారు. ఈ ఎండాకాలం 7 తోడు పంచి చేద్దామని ఆలోచిస్తున్నా. ఈయన మా అన్నయ్యగా. మీ అన్న నాకెందుకు తెలీదు? ఆయన్ని రెడ్డి ఫ్యామిలీని మొత్తాన్ని వెంటాడి పట్టుకుని ఇంటర్వ్యూ చేస్తున్నా. అమ్మో, అట్టయితే నీకు కుదరదయ్యో. ఆడితే నా వల్ల కాదు. అందుకని మొత్తం ఇప్పుడు చిన్నప్పటి నుంచి వ్యవసాయం అంటున్నావు కదా, సినిమాలు వెళ్ళేవాడు? ఒకసారి అప్పుడు నాకు మా ఊళ్ళో మా నాన్న, మా పెదనాన్న, మా ఇంకొక 2 కలిసి సినిమాలు కొన్నారా? వామ్మో, ముప్పాళ్ళ కొన్నామండి. ముప్పాళ్ళ కొని 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు నడిపాం. నడిపితే కాస్త నష్టం వచ్చింది. మా నాన్న వీళ్ళంతా కొని ఇక దాన్ని అమ్మారు. దాన్ని అమ్మినాక ఒక 1 సంవత్సరంన్నర 2 సంవత్సరాలు ఉన్నాక నేను, మా నాన్నను, ఇంకొక ఆయన పొట్ట బెమ్మారెడ్డి అని ఇద్దరం బెల్లం వండే మిషన్ కొన్నాం. అది 7-8 సంవత్సరాలు నడిపాం. ఇవన్నీ ఇంకా నాకు తీరదక నేను చేయలేనానంటే అమ్మిండి మొత్తం. అవి కూడా అమ్ముకున్నాడు. అది మీరు సొంతంగా వ్యాపారాలు ఏం చేయలేదు? మీ నాన్నగారు వైన్ షాప్ పెట్టా. వైన్ షాప్ 2 వైన్ షాపులు ఉన్నాయి జగన్ ప్రభుత్వంలో. మాదల, రాజుపాలెం, ఇవన్నీ 2-3 షాపులు వచ్చినాయి. మా పెద్దోడు చూసుకోండి మొత్తం. 10 లక్షలు గాని 8 లక్షలు గాని 7 లక్షలు గాని ఇవ్వమంటే ఇస్తున్నా. అంటే డబ్బులు ఒక 6 నెలలు 7 నెలలు తిరిగి ఇస్తాను డబ్బులు. పర్వాలా. అది ఇప్పుడు నడుస్తుందా? ఇంకా అయిపోయింది. ఇంక లేదు. మళ్ళీ తీసుకోలేదా? ఇంకా తీసుకోలేదు. ఎందుకని? ఏమైంది, ఎందుకు నేను వద్దులేరు, నా వల్ల కాదు లేరు అని చెప్పా. ఇప్పుడు నాకు హార్ట్ అటాక్ వచ్చింది. హార్ట్ అటాక్ వస్తే డబ్బు చాలా పెట్టారు. వీళ్ళిద్దరు వచ్చారు నర్సాపేట, మహాత్మా గాంధీ హాస్పిటల్ అని నర్సాపేటలో. దానికి వస్తే ఒక 4 రోజులు 5 రోజులు ఆడే ఉన్నా ఆసుపత్రిలో. ఇది పెట్టి అంతా ఉన్నాం. 6వ రోజు ఇంటికి పంపించిండు. ఇంక నెల 9,000 10,000 ఇచ్చి నెలకి. అది అప్పుడు మరి హార్ట్ అటాక్ వస్తే మీకు ఆరోగ్యశ్రీ గాని అట్లాంటివి ఏం లేవు? లేవు, ఆరోగ్యశ్రీ లేదు. ఎందుకని? పొలం ఉంది నీకు ఇవ్వను అన్నారు. ఇంకా ఏంటి? ఇంకేమి లేదండి. చిన్నప్పుడు బాగా హడావుడి ఆటలాడి మనం ఒకరి జోలి నేను పోను, నా జోలి నువ్వు రావద్దు. మన పని ఏందో మనం చూసుకోవటం. రాముడు మంచి బాలుడు.
రాముడు మంచి బాలుడు అంటావు. అది నేను ఇప్పుడైనా కోమిట్లు బ్రాహ్మణులు ఇవాళ అయినా సరే ఇవాళ కోమిట్ ఇంట్లో పోయి తాళం ఇటీ తాళం అంటే ఇస్తారు తాళం. తీసుకోబో బాబాయ్ అంటారు. 3 ఇళ్ళు ఉన్నాయి, తీసుకోబో బాబాయ్ అంటారు. అది అంత మటుకు నాకు చాలిక. అది ఎంతమంది ఉంటారు ఫ్రెండ్స్ నీకు బాగా? 4 కోమిట్లు, 1 బ్రాహ్మణుడు. పేర్లు చెప్తావా? పేర్లు వెంకట్రావు, సీను, మళ్ళీ ఇంకొక పర్సన్ పేరు ఆయన వాళ్ళ నాన్న చచ్చిపోయినండి, కొడుకున్నాడు అతనే. అది బ్రాహ్మణులోనేమో ఏగేశ్వరరావు, అది సెంట్రల్ బ్యాంక్ ఉంది వాళ్ళ ఇంట్లో, ఆయన. వీళ్ళు ఎక్కువగా ఇద్దరు కలిసి ఉంటాం మేము. నేను ఏం చేసి అది తింటారు, వాళ్ళు ఏం చేసి అది చేస్తా. ఇది కావాలంటే ఇస్తారు, కావాలంటే ఇస్తారు. అది బాగా బాధపడిన సందర్భం ఏమన్నా గుర్తుందా? అసలు మనం బాధపడలేదండి ఎప్పుడు ఎప్పుడు బాధపడలేదు. హ్యాపీ లైఫ్. వ్యవసాయం బాగా అనుభవం ఉంది కదా వ్యవసాయంలో. ఏమేం పంటలు ఎలాగ వరి, తర్వాత వరి పోయగానే వరిలో చల్లుతా. వరి వేసే అందులో టెక్నిక్స్ ఏమన్నా ఉంటే చెప్పు. టెక్నిక్స్ అంటే ఏంటంటే అందులో మెలకువలు అంటే పంట బాగా రావడానికి చేసే ప్రయత్నాలు కొన్ని ఉంటాయి. మందులు కొట్టాయి. మందులా లేకపోతే ఇంకా మందులే? చిన్నప్పుడు లేవుగా మందులు. అప్పుడు నౌకరాలు అని ఏదేదో ఉన్నాయి, తెచ్చి కొట్టమే. అయ్యా